హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం భీమ్ యూపీఐ యాప్ ద్వారా 150 రూపాయల పైన సంపాదించుకునే అవకాశం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఈ భీమ్ యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసి మనం గూగుల్ పే బిజినెస్ అకౌంట్ యూజ్ చేయడం వల్ల మనకి 150 రూపాయల పైన అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ భీమ్ యూపీఐ యాప్ అనేది మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేశాక మనకి ఇలా అడుగుతుందండి, లాంగ్వేజ్ సెలెక్షన్. దాంట్లో హలో ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేయండి. హలో ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా యాప్ని ఓపెన్ అవుతుందండి. యూపీఐ ప్రొసీడ్, సెక్యూర్ నెట్వర్క్ యూపీఐ పేమెంట్, నెక్స్ట్ ప్రొసీడ్ చేయండి. దెన్ మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు ఏదైతే యూపీఐ యాప్ యూజ్ చేస్తున్నారో దానికి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది మీరు వెరిఫై చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ అనేది SMS త్రూ వెళ్తుందండి. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక ఓటీపీ కూడా వస్తుందండి. ఇది ఆటో రీడింగ్ ఓటీపీ అండి. మీ ఫోన్లో ఆటో రీడింగ్ ఉండేలా చూసుకోండి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో రీడింగ్ ఓటీపీ అనేది కంపల్సరీగా ఉండాలి అండి. సో ఆటో రీడింగ్ ఓటీపీ పెట్టుకున్న తర్వాతనే మీ మొబైల్ని వెరిఫై చేసుకోండి. మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఒక పాస్కోడ్ అనేది ఇలా పెట్టుకోమని అడుగుతుందండి. ఏదైనా 4 నెంబర్స్ అనేది మీరు మీ పాస్కోడ్గా పెట్టుకోవాలండి భీమ్ యూపీఐ యాప్ ఓపెన్ చేసుకోవడానికి. ఇది చేసుకున్న తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయమని అడుగుతుందండి. ఇలా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశాక బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవ్వండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు భీమ్ యూపీఐ యాప్ అనేది ఎలా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇది భీమ్ యూపీఐ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ పే బిజినెస్ అకౌంట్ అనేది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలండి. అది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. గూగుల్ పే బిజినెస్ అకౌంట్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. దీంట్లో సెటప్ ఏ బిజినెస్ యాజ్ ఓనర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ దిస్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ మీకు మొబైల్ నెంబరు అడుగుతుందండి. సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ కూడా ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఇక్కడ మాత్రం ఫుడ్ అండ్ రెస్టారెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. మీ నేమ్తో ఫుడ్ రెస్టారెంట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. బిజినెస్ నేమ్ అనేది ఇక్కడ బిజినెస్ ఓనర్ నేమ్, మీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వండి. తర్వాత సోల్ ప్రొప్రైటర్షిప్ ఇక్కడ ఇవ్వాలండి. తర్వాత ఫుడ్ అండ్ రెస్టారెంట్ అనేది సెలెక్ట్ చేయండి ఇక్కడ. ఓకే, ఫుడ్ అండ్ రెస్టారెంట్ అనేది సెలెక్ట్ చేయండి. దెన్ ఆఫ్టర్ ఇక్కడ మీకు ఫుడ్ రెస్టారెంట్ ఏదైనా మీకు నచ్చిన రెస్టారెంట్, ఏదైనా ఈటింగ్ ప్లేసెస్ అండ్ రెస్టారెంట్ దీంట్లో ఏదో ఒకటి మీ ఓన్గా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలండి. ఇది ఆప్షనల్ అండి. సర్వీస్ ఏరియా అనేది దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేయాలి అండ్ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ GST నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇది ఇచ్చాక నెక్స్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ అడుగుతుందండి. ఇక్కడ కూడా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్రాంచ్ అడుగుతుందండి. బ్యాంక్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుందండి. అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలండి. అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేశాక మళ్ళీ ఎంటర్ బ్యాంక్ అకౌంట్ అంటుంది. సో మళ్ళీ ఒకసారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీకు ఇలా అనేది ఓపెన్ అవుతుందండి.
నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు గూగుల్ బిజినెస్ అకౌంట్ అనేది అండర్ రివ్యూలో ఉందండి. ఇది 1 or 2 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయ్యాక మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. నేను రమ్య ఫుడ్ రెస్టారెంట్ అని పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే ఏదో ఒక నేమ్తో మీరు ఫుడ్ రెస్టారెంట్ అనేది పెట్టుకోండి. ఇలా ఓపెన్ అయ్యాక మీకు క్యూఆర్ కోడ్ ఇక్కడ చూపిస్తుందండి, మీ క్యూఆర్ కోడ్ అనేది. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ భీమ్ యూపీఐ యాప్ అనేది ఓపెన్ చేయండి. భీమ్ యూపీఐ యాప్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ కింద బాటంలో స్కాన్ అని కనిపిస్తుందండి. రైట్, 1 సెకండ్ అండి. ఇక్కడ స్కాన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుందండి బాటంలో. ఈ స్కాన్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ ఇమేజ్ ఉంది కదండి, ఈ ఇమేజ్లోకి వెళ్ళి ఇందాక మీకు గూగుల్ పేలో స్కానర్ చూపించాను కదండి, మీకు క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుందని. ఈ క్యూఆర్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ స్కాన్ చేశాక మీకు ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక 100 రూపీస్ అనేది ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, ఇలా చేయగానే మీకు భీమ్ యాప్లో 30% క్యాష్ బ్యాక్ అనేది ఎలా రిసీవ్ అవుతుందో ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఇలా నేను 100 రూపీస్ గూగుల్ పేకి నేను పేమెంట్ అనేది చేశానండి. సో నాకు 100 చేసినందుకు 30 రూపీస్, 130. సో ఈచ్ 100 చేసినప్పుడల్లా నాకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగిందండి. ఇలా మీరు 5 times చేసినట్టయితే మీకు 150 క్యాష్ బ్యాక్ అనేది ఒక్క అకౌంట్ భీమ్ యూపీఐ యాప్ ద్వారా మీరు సంపాదించుకోవచ్చు. అలా మీ ఇంట్లో ఎన్ని ఫోన్ నెంబర్స్, ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ ద్వారా అన్ని 150 రూపాయలు అనేది మీరు సంపాదించుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ యువర్ అకౌంట్స్. ఓకే, సో నా దగ్గర ఒకే అకౌంట్ ఉంది కాబట్టి నేను ఈ అకౌంట్ ద్వారా నాకు 150 రూపీస్ రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 30 150 రిసీవ్ అయినట్టుగా, నాకు క్రెడిట్ అయినట్టుగా నాకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇదండి భీమ్ యూపీఐ యాప్ ద్వారా మీరు 150 రూపీస్ అనేది ఒక అకౌంట్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అలాగే మీ ఇంట్లో ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ ద్వారా 150 మీరు సంపాదించుకోవచ్చు అండి. సో మీకు వీలైనంత వరకు సంపాదించుకోవచ్చండి ఈ యాప్ ద్వారా. దీంట్లో చేసేది ఏమీ లేదండి, మీరు మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 100 రూపీస్ 5 times మీరు పంపించినట్టయితే గూగుల్ పే మీ అకౌంట్కి మీకు మనీ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. క్యాష్ బ్యాక్ 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఈచ్ అకౌంట్ నుండి రావడం జరుగుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే హలో ఫ్రెష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దీని ద్వారా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.